తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. మీరేమో మచ్చలేని నాయకుడు అంటున్నారు. దాదాపుగా 55 కోట్లలో 10 కోట్లు ఏదో సినీ హీరోకి వచ్చిందని ఇచ్చాడు అని చెప్పేసి కూడా వార్తలు రావడం అనేది జరుగుతుంది. అంటే ఇంకా హీరో తవ్విన కొద్ది ఇంకా ఎన్ని లో స్కూళ్ళు దొరుకుతాయో, మరి కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాయిస్ ఉంటే ఏంటి తదుపరి నిర్ణయం? ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు రుణమాఫీ గాక, సమయానికి రైతు బంధు రాక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా వాళ్ళకు అండగా నిలబడ్డది కేటీఆర్ గారు. హైడ్రా సందర్భంలో కానీ, మూసీ సందర్భంలో కానీ, లగచర్ల విషయంలో కానీ, గ్రూప్ 1 విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, జియో 46 విషయంలో కానీ, జియో 29 విషయంలో కానీ పీడిత తాడిత ప్రజల పక్షాన నిలబడి గట్టిగా వాళ్ళ పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కేటీఆర్ గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతును నలమాలనేటువంటి ఉద్దేశంతోనే, ప్రశ్నించే గొంతును నొక్కాలనేటువంటి ఉద్దేశంతోనే కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. అరే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రపంచ నగరాలతో పోటీపడి వాటిని తనదన్ని, న్యూయార్క్, లండన్, మాస్కో, సియోల్ లాంటి నగరాలను తనదన్ని ఫార్ములా ఈ రేసును హైదరాబాద్ తీసుకొచ్చి తద్వారా 700 కోట్ల రూపాయలు హైదరాబాద్కు లాభం చేకూరిస్తే ఈరోజు దాన్ని అడ్డుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టకుండా కేటీఆర్ గారి మీద కేసు పెడతారా? ఏ ప్రాతిపదికన మీరు కేసు పెడతారు? అవినీతి నిరోధక శాఖ అంటే అవినీతి ఉన్నప్పుడు దాన్ని నిరోధించడానికి రావాలి. అవినీతి లేనప్పుడు నువ్వు నిరోధించడానికి ఎందుకు వస్తున్నావు? అంటే ఏదో రకంగా కేటీఆర్ గారిని అడ్డం తొలగిస్తే ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రంలో దోపిడీ చేయొచ్చు, ఇష్టారాజ్యంగా ప్రజల్ని దగా చేయొచ్చనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ కేసులు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు అడుగడుగున అడ్డం పడుతున్నటువంటి ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా చేస్తున్నది. కాంగ్రెస్ అంటేనే కేర్ ఆఫ్ కరప్షన్. ఈ దేశంలో అన్ని కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా మీరు జైల్లో పెట్టాలంటే సోనియా గాంధీ గారిని పెట్టాలా, రాహుల్ గాంధీ గారిని పెట్టాలి. వాళ్ళందరూ బెయిల్ మీద బయట తెప్పించి ఈరోజు మీరు కేటీఆర్ గారిని జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలని చెప్పి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్తా ఉన్నది. అలాంటి వెనుకబడినటువంటి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రం, తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వము. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులను బదనాం చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఈరోజు కేటీఆర్ గారు అన్ని విచారణలు ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే ఏసీపీ ఆఫీస్ పోవడం. సార్, ఇప్పుడు కవిత గారి విషయంలో కూడా ఇదే మాట్లాడారు, కడిగిన ముత్యం అది అని చెప్పేసి. ఆయన కూడా 6 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఇదే డైలాగులు కొడుతున్నారు. మళ్ళీ కేటీఆర్ గారు కూడా జైలుకి వెళ్తే లాఠీలకు, తూటాలకు, కేసులకు, పోలీస్ పహారాలకు, ఇనుప కంచెలకు, విచారణలకు భయపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఇది ఉద్యమ పార్టీ. ఉద్యమాలనే ఉగ్గుపాలుగా తాగి పెరిగినటువంటి పార్టీ. కాబట్టి అన్నిటినీ ఎదుర్కొంటాం. ఉద్యమ ప్రస్థానం సందర్భంలో కూడా అనేక కేసులు పెట్టారు, ఇప్పుడు కూడా పెట్టిండ్రు. తప్పకుండా కేటీఆర్ గారు వారు చెప్పిన విధంగా ₹1 కూడా వారు ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. కాబట్టి తప్పకుండా న్యాయం మీద నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాల్లో న్యాయం ఏందో తేలుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజాస్వామ్య స్ఫూర్తిగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దీన్ని ప్రజలకు తీసుకెళ్తుంది. ప్రజా కోర్టులోనే దోషి ఎవరో తేల్చేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. అయితే ఇప్పుడు ఈ కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు, తవ్వుతున్నారు. ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని ప్రజల కోసం వినియోగించాలి. కానీ తన కక్షను నెరవేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు రేవంత్ రెడ్డి కాదు, ఆయన రివెంజ్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. దానివల్లనే అసలు ఈయన అధికారంకి వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అన్న చందంగా పరిపాలన చేస్తున్నాడు. అరే, ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్ రాక ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలు గురుకులాల్లో కంటే ఆసుపత్రుల్లో ఎక్కువ ఉంటున్నారు. ఇలాంటి అనేక సమస్యలు గాలికి వదిలేసి ఈయన జైల్లో పెడతా, ఆయన మీద కేసు పెడతా, ఈయనకు సంఖ్యలు వేస్తా, రైతుల సంఖ్యలు వేసి లోపలేస్తా, గిదా ముఖ్యమంత్రి చేయాల్సింది. ముఖ్యమంత్రి చేయాల్సింది పరిపాలన. కానీ ఆయన చేస్తున్నది ఏంది? ప్రతీకారము. ఇది ప్రజాపాలన కాదు, పసలేని పాలన, పోలీసుల పాలన, పైశాచిక పాలన. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే కేసీఆర్ ని ఎదుర్కొని
సీఎం చైర్లో కూర్చున్నా నేను, కేటీఆర్ కవిత నాకు లెక్క కాదు, వాళ్ళని అరెస్ట్ చేసినా చేయకపోయినా నాకు కొరిగేది ఏం లేదు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో మీరేమో ప్రతీకార చర్య అని చెప్పేసి ఎట్లా చెప్తున్నారు? అధికార మదంతోని కళ్ళు నెత్తికెక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉన్నాడు. తొండలు లావులు తొడిగిస్తా, గూడ్లు వీకి గోళీలు ఆడతా, పేగులు మెడకేసుకుంటా ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా స్వాగతించరు. తెలంగాణ గడ్డ మీద పెట్టినటువంటి ప్రతి బిడ్డకి ఆ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది, తెగింపు ఉంటుంది, తెగించి కొట్లాడుతుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్తుంది. తప్పకుండా ప్రజల్లో ఏది వాస్తవము ఏది అవాస్తవం అనేది తేలుతుంది. సో మొత్తానికి అయితే ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటామని రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ చర్చ.